నమస్తే నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు పంటల సాగులో ఎప్పుడూ ఒకే విధానంలో కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాలను ఎంచుకోవడం మంచిది. అందులో వరిలాంటి పంటలే కాకుండా మిశ్రమ విధానంలో వ్యవసాయం చేస్తే రైతు మేలైన ఆదాయం, మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో తమ వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో కొత్త విధానాలను అనుసరిస్తూ ప్రయోగాత్మకంగా పలు విభిన్న రకాల అరుదైన పండ్ల మొక్కలను సాగు చేస్తున్న అభ్యుదయ రైతు హరిబాబు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సాగు మెలకువలు ఇటువంటివి నేర్చుకున్నా కూడా ఒక్కోసారి ఒక్కో పద్ధతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేయడం అనేది మంచిది అని మళ్ళీ మొదటికి వస్తోంది. బట్ అయినప్పటికీ కొత్త విధానాలు కూడా అందిపుచ్చుకొని పంట వేసే విధానంలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పంట వేసే విధానంలో మార్పులు ఎలా ఉండాలంటారు? 60 సంవత్సరాల ముందు అంతా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళమ్మ. ఎలాంటి కెమికల్ ఫార్మింగ్ కానీ ఏమి లేవు. అప్పట్లో 10-15 బస్తాలు, 16-18-20 బస్తాలు అయ్యేది వడ్లయితే. కానీ ఇప్పుడు అలా చేస్తే కుదరదు. అవి చాలటలేదనే వీళ్ళు ఏం చేస్తారు, హరిత విప్లవంలో ఈ రసాయనాలతో ఎక్కువ వాడటంతో వాళ్ళ ఒక్కొక్కళ్ళు 10-15-20-40 బస్తాల దాకా ఎరువులు పడుతున్నారు ఎకరానికి. అవి కాకూడదు. అలా కాకుండా ప్రకృతి వ్యవసాయంలో కూడా కొన్ని మెథడ్స్ ఆలోచించుకుంటే వాటి ద్వారా నేల సారవంతం చేసుకోవచ్చు. ఇదివరకంటే అవి తెలియక ఓన్లీ పెంట పోగులు వేసేవాళ్ళు అంతే. అంటే పశువుల వ్యర్థాలతో గడ్డి గాదంతో వేసి అవి వేసేవాళ్ళు అంతే. కొంతమంది పిల్లి పెసర కొంతమంది వేసేవాళ్ళు అంతా. ఇప్పుడు అలా కాకుండా రెగ్యులర్గా మనం జీవామృతాలు, ఘనజీవామృతాలు ఇలాంటి ఆవు పేడ, ఆవు మితంతో చేసినవి అవి కానీ ఈ లెగ్యూమ్ ఫ్యామిలీస్ ధనుము, పల్లి పెసర ఇట్లాంటివి వేస్తే అద్భుతంగా నేల సారం పెరిగిద్ది. ఇప్పుడు నా భూమి ఉందనుకోండి, ఇప్పుడు భారతదేశంలో ఉన్న 40 కోట్ల ఎకరాల్లో 0.0304% కంటే సాయిల్ కార్బన్ ఉండదండి. ఆర్గానిక్ కార్బన్ అంటారు, సేంద్రీయ కార్బన్ అంటారు. ఉండదు. 0.0304 ఉంటుంది. ఎందుకంటే మొత్తం పోయింది ఈ రసాయనిక వ్యవసాయం మూలన, పెస్టిసైడ్ల మూలన. అలాంటిది నేను ఈ 10 సంవత్సరాల్లో నేను ద్రవజీవామృతం, ఘనజీవామృతం, ఇవి కాక లెగ్యూమ్ ఫ్యామిలీ, ఈ ద్రవజీవామృతం, ఘనజీవామృతం కూడా ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసి అవి విరివిగా ఇస్తాను నేను. దాని ద్వారా చాలా వరకు బలపడింది. ఇవి కాక ఫస్ట్ 3 సంవత్సరాలు అయితే లెగ్యూమ్ ఫ్యామిలీస్ నుంచి జనుము, జీలుగా, అవిస ఇట్లాంటివన్నీ వేసి నేలలో కలిగి ఉండేవాడిని. ఆ తర్వాత 3-4 ఏళ్ళ తర్వాత చెట్లు పెరిగిన తర్వాత కొంత ఫ్రూనింగ్ చేసుకోవాలా. ఆ ఫ్రూనింగ్ చేసుకున్న కొమ్మలు అవన్నీ వస్తే అవన్నిట్లో ఆవు పేడ, ఆవు మూత్రం కలుపుకుని కొంత జాగరీ కలుపుకుని బ్రహ్మాండంగా బాగా తయారు చేసుకుంటే అమృత మిట్టి అంటారు, లేదా ఘనజీవామృతం అంటారు. అది తయారు చేసుకుని అది నేలకు అప్లికేషన్గా ఇస్తే నేల సారవంతం అయింది. ఇవాళ నా నేలలో 2.5% నుంచి 3% సాయిల్ కార్బన్ ఉంది. అంటే 2.5% సేంద్రీయ కార్బన్ ఉంది. 0.03 ఎక్కడ, 0.3 ఎక్కడ, 100 రెట్లు తేడా ఉంది. కాబట్టి మీరు 3%, 2.5% సాయిల్ కార్బన్ ఉండాలి భూముల్లో. మీరు ఏ ఎరువు ఎక్కర్లా, ఏమీ చేయక్కర్లా, అద్భుతమైన పంటలు పండుతాయి. ఇది చేయాలంటే మాత్రం కొన్ని పద్ధతులు చేయాలి. మీరు అన్నట్లు ఇందాక ద్రవజీవామృతాలు, ఘనజీవామృతాలు ఇవన్నీ విరివిగా వాడాలి. నేను బాగా వాడతానండి. సంవత్సరానికి ఓపికతో చేసుకోవాలి, చాలా చేయాలి. ఓపిక అంటే మా కుర్రవాళ్ళకి నేర్పా. నా దగ్గర 2 పనివాళ్ళు ఉంటారు. 10 ఎకరాల మీద 3 పనివాళ్ళు ఉంటారు. ఆ 3 పనివాళ్ళు వాళ్ళ పని ఇదే, ఇక ఏముండదు, పెద్ద కష్టమైన పని కాదు, రెగ్యులర్ పని, రొటీన్ పని. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే 15 రోజులు 20 రోజులకు ఒకసారి జీవామృతం కలుపుకుంటారు, ఫిల్టర్ చేసుకుని డ్రిప్ వాటర్తో పాటు 10 ఎకరాల మీద పంపిస్తారు. అట్లాగే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వానాకాలం ఘనజీవామృతాలు వేస్తారు. సరిపోద్ది, నేల బలపడిపోద్ది. అది సాగు చేసేది ఒకటైతే ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక పంట వేసినప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకున్న దానికన్నా కూడా 2-3 రకాల పంటలు వేసేటువంటి క్రమం ఇప్పుడైతే వచ్చింది కదా. సో ఈ విధానంలో, అంటే పంటలు వేసేటువంటి విధానంలో ఎటువంటి మార్పు రావాలంటారు? ఎలాగంటేనండి, బహుళ పంటల వ్యవస్థలో ప్రకృతి వ్యవసాయంలో అసలు ఖర్చు ఉండదండి. అదే నంబర్ 1 లాభం. రసాయనిక వ్యవసాయంలో అన్నీ కొనుక్కొచ్చి వ్యవసాయం చేయాలి. పద్దాకు విత్తనం కొనుక్కురావాలా, ఎరువులు కొనాలా, పురుగుల మందులు కొనాలా, లేబర్ ఎక్కువ అవుతారు, ఇదే ఖర్చులు ఎక్కువ. వాటే తడిసి మోపుడై రైతుకు ఆదాయం తగ్గిపోయింది. అలా కాకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే మీకు ఏమవుతుందంటే ఖర్చు తగ్గిపోద్ది. ముందు నేనేం పెట్టను, నేను నో ఇన్పుట్స్, నా దగ్గరికి బయట నుంచి ఏమీ రావడానికి లేదు. ఒక బెల్లం వస్తుంది అంతే, ద్రవజీవామృతం కలుపుకుంటానికి బెల్లం వస్తుంది, కొద్దిగా శనగపిండి వచ్చింది. ఇంత తప్పించి నేను బయట నుంచి నేను ఏమి తీసుకోను, అసలు కొనను. ఇంకా ఖర్చు ఏముంటుంది, లాభమే, అంత లాభమే, మన దగ్గర నుంచి వచ్చేది అంత లాభమే. మోనోక్రాపింగ్లో ప్రాఫిట్ తక్కువ ఉంటుందండి, ఒకే క్రాప్ కదా. అదే బహుళ పంటల విధానంలో
ఒక పంట కాకపోతే ఒక పంట పోతే రెండో పంట ఉంటుంది, ఒక పంటకు రేట్ లేకపోతే రెండో పంట మీద తీసుకోవచ్చు. అట్ట 5-6 ఎకరాలు రైతు అయితే 3 ఎకరాలు రైతు అనుకుందాం, 5 కాదు, మన భారతదేశంలో ఉన్న రైతాంగం ఎక్కువ భాగం 3 ఎకరాల రైతులే ఉంటారు. ఆ 3 ఎకరాల రైతు కనీసం 3-4 క్రాపులు వేయాలి. 4 క్రాపులు వేసుకుంటే ఒకటి తగ్గినా ఒక దాంట్లో రెండో దాంట్లో గెయిన్ అవ్వచ్చు. కాబట్టి బహుళ పంటల విధానమే మంచిది. 60 ఏళ్ల క్రితం మన పెద్దవాళ్ళు అన్నీ వాళ్ళే పండించుకునేవాళ్ళు, బయట కొనుక్కొచ్చేవాళ్ళు కదా. ఆ రోజు కొనుక్కురావటం అంటే నామూషి, బయటికి వెళ్ళి కొనుక్కొచ్చేవాళ్ళు కదా. తాతల ముత్తాతలు అందరూ వాళ్ళ కందులు వాళ్ళే, వాళ్ళ మినుములు వాళ్ళే పండించుకునేవాళ్ళు, వాళ్ళ సజ్జలు వాళ్ళ జొన్నలు అన్నీ పండించుకునేవాళ్ళు, వాళ్ళ రాగులు మిల్లెట్స్ అన్నీ పండించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే 10 ఎకరాలు వరి వేస్తాడు. ఆ వరి 250 బస్తాలు అయితే మొత్తం అమ్మేస్తాడు. అమ్మేసేసి ఏం చేస్తాడు, అన్నీ కొనుక్కొస్తాడు, వాళ్ళ ఇంటికి కావాల్సిన బియ్యం కూడా కొనుక్కొచ్చుకుంటాడు. ఈ రోజులు వచ్చినాయి, ఇది మంచిది కాదు. ఇది 60 సంవత్సరాల్లో వచ్చిన మార్పుల్లో ఇది చాలా పెద్ద దురదృష్టకరమైన పరిణామం. అలా కాకుండా సపోజ్ కోడిగుడ్లు కావాలనుకోండి, బజార్కి వెళ్ళి ఒక అరడజన్ తెస్తాడు. ఇదివరకు అలా ఉండేది కాదు, మన దొడ్లోనే ఉండేవి. ఎవరన్నా మన చుట్టూరకం ఎవరైనా చుట్టాలు పట్టాలు వస్తే ఏదైనా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఒక కోడిని కోసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇక సంచి పట్టుకుని బయలుదేరుతాడు చికెన్ షాప్కి. ఈ రోజులు వచ్చేసినాయి, అన్నీ కొనుక్కురావటమే, మార్కెట్ మీద డిపెండ్ అయ్యి మొత్తం కన్జ్యూమరిజం అయిపోయింది. అలా కాకుండా మన పంటలు మనం పండించుకుంటే క్వాలిటీ ఫుడ్ దొరికిద్ది, ఆరోగ్యకరమైన ఆహారం దొరికిద్ది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసి ఖర్చు లేని ప్రకృతి వ్యవసాయంతో అద్భుతమైన లాభాలు ఉంటాయి. సార్, ఇలా చెయ్యాలి అంటే ప్లానింగ్ ఎలా ఉండాలి అంటారు? అంటే ఒక వరియో అట్లా ఒక్క పంట మోనో పంట కాకుండా మల్టీ క్రాపింగ్ చెయ్యాలి అని అంటే, అండ్ మన ఇంటికి కూడా ఉపయోగపడాలి అని అంటే, సో ఆ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి ఇంపార్టెంట్. ఇప్పుడు వరి అంటాను నేను, వరి ఈ 60 ఏళ్ళ నుంచి ఎక్కువైందండి, అంతకు ముందు ఇంత ఉండేది కాదు. అందరూ ఏంటంటే అది ఈజీ పంట అని చెప్పి మా రైతాంగం కూడా ఈజీ తొందరగా అయిపోద్ది, తొందరగా చేసుకోవచ్చు అని వరికి అలవాటు పడ్డారు. సపోజ్ మన తెలంగాణలో చూద్దాం, ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాల్లో ఎక్కువ వరేస్తారు. సపోజ్ ఇక్కడ తీసుకుంటే తెలంగాణలో 80-90 లక్షల మంది రైతాంగం వరేస్తారు. సర్ప్లస్ ప్రొడక్షన్ అయిపోయింది, కొనేవాళ్ళు లేడు, రేటు ఉండదు. అట్లా కాకుండా దాంట్లో అది ఖర్చుదాని వ్యవసాయం అన్నాను. అంత కాకుండా ఒక 25-30 లక్షలు దాంట్లో మల్టీ క్రాపింగ్ కనుక డైవర్ట్ అయితే కనీసం ఈ బోరుల మీద కొంత వ్యవసాయం చేస్తున్నారు. ఈ డ్యాములు కాలువలు చెరువుల కింద చేసేవాళ్ళు వరేసుకున్న బోరు వ్యవసాయం కింద ఉండేవాళ్ళు మాత్రం కంపల్సరీ మా హార్టికల్చర్ క్రాప్లకు వస్తే బాగుంటుందండి. హార్టికల్చర్ క్రాప్కి వస్తే ఏమైందంటే అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చు. 1/2 ఎకరం 30 ఎకరం వేసే వరితో 15 ఎకరాలు 10 ఎకరాలు హార్టికల్చర్ క్రాప్ చేయొచ్చు. ఒక బోర్ ఉందనుకోండి, ఒక 1/2 ఎకరం 30 ఎకరమే వరి వచ్చింది, లేదా 1 ఎకరంకి వచ్చింది వరి. అదే నీళ్లతో హార్టికల్చర్ చేస్తే 10-15 ఎకరాల హార్టికల్చర్ చేయొచ్చు. నేనైతే నా ఒక 10 ఎకరాల్లో 12-13 వేల చెట్లు పెంచుతా. 12-13 వేల చెట్లు అంటే దరిదాపు నా 50-60 ఎకరాల్లో పెట్టే క్రాపు నేను 10 ఎకరాల్లో పెంచుతాను. 40-50 ఎకరాల్లో పెట్టే క్రాపు 10 ఎకరాల్లో పెడతా. అంటే హై డెన్సిటీ మెథడ్, ఆల్ట్రా హై డెన్సిటీ మెథడ్ పెడతాను. కాబట్టి నాకున్న బోర్ ఒకటే, సింగిల్ 1.5 ఇంచ్ బోరే ఉంది. ఆ బోర్తో నేను 12-13 వేల చెట్లు బతికిస్తా. ఎందుకంటే వాటర్ కన్జంప్షన్ తగ్గిపోద్ది. కనీసం మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కొంచెం అప్లాండ్ వాళ్ళు కానీ ఈ బోర్ల కింద వ్యవసాయం చేసేవాళ్ళు హార్టికల్చర్ క్రాప్లు డైవర్ట్ కావాలండి. అయితే ఏమవుతుందంటే మనం ఇప్పటికీ 50-60% పళ్ళు బయటని రాష్ట్రానికి తీసుకుంటాం. మన దగ్గర పండుతుంది, బ్రహ్మాండమైన వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో కన్నా అక్కడ కొంచెం కోస్టల్ ఏరియా, కొంచెం సముద్రగాళ్ళు ఉంటాయి. ఇక్కడ పీఠభూమి కాబట్టి ఇక్కడ అద్భుతమైన హార్టికల్చర్ బ్రహ్మాండంగా చేయొచ్చు. తెలంగాణలో ఇక్కడ చేయొచ్చు కాబట్టి మనం ఈ వాతావరణం అద్భుతమైన అనుకూలం అనమాట. ప్రతి వాళ్ళు చేస్తే బయట రాష్ట్రాల నుంచి ఫ్రూట్స్ దిగుమతి చేసుకోక్కర్లేదు. ఇవాళ ప్రతి ఫ్రూట్ మనకు బెంగళూరు నుంచి రావటమో కలకత్తా నుంచి రావటమో జరిగింది, లేదా యూపీ నుంచి వస్తుంది. లిచ్చి లాంటివి అయితే ఇవన్నీ మన దగ్గర పండించుకోవచ్చు. సరిగ్గా ప్లాన్ చేస్తే నేనన్నీ పండిస్తాను. నేను కంటిన్యూగా వరి సాగే చేస్తున్నారు, అందులో ఏం పెద్ద లాభం కనిపించట్లేదు మీకు? ఎందుకంటే ఇందాకే చెప్పాను 80-90 లక్షల ఎకరాల్లో మనం వరేస్తున్నాం. ఎట్ట గిట్టుబాటు అయిద్దండి? మన ఖర్చులు పెరిగిపోయినాయి. మీరేమన్నా రైతన్నులందరూ రసాయనిక వ్యవసాయం చేస్తున్నారు, దాంట్లో అన్ని ఖర్చులే. చెప్పా కదా, ఎరువులు కొనుక్కురావాలా, ఇత్తనం కొనుక్కురావాలా, పురుగుల మందు కొనుక్కురావాలా. ఈ రసాయనిక వ్యవసాయంలో ఖర్చులే కోతి, కూలీళ్ళ రేట్లు పెరిగిపోయినాయి. వీటన్నిటితో మనకు గిట్టుబాటు కాదు. మీరు మార్చాలా. మన తాతల ముత్తాతల కాలం గుర్తుపెట్టుకోండి. ఇందాక అన్నాను నేను,
మన తాతల ముత్తాతల రోజుల్లో ఏమి కొనుక్కొచ్చేవాళ్ళు, అన్నీ మనమే పండించుకునేవాళ్ళం. కాబట్టి మీరు సిద్దిపేట ఏరియా మంచి ఏరియా, బ్రహ్మాండంగా మీరు ఎర్ర నెలలు అయితే నల్ల నెలలైనా పర్వాలేదు హార్టికల్చర్ క్రాప్కు డైవర్ట్ అవ్వండి. 1 ఎకరంలో 2 ఎకరాల పంట తీయటం నేర్చుకోండి, 3 ఎకరాల పంట తీయటం నేర్చుకోండి. బ్రహ్మాండంగా మీకు బోర్ వ్యవసాయం ఏమో, బోర్ వ్యవసాయం ఉండేవాళ్ళు కంపల్సరీ హార్టికల్చర్కి వెళ్ళండి. తక్కువ నీళ్ళతో ఎక్కువ సాగు చేసుకోవచ్చు. హార్టికల్చర్ క్రాప్కి వెళ్ళండి, వెళ్తే లాభాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒక్క వరి మాత్రం ఆపుదామండి. అదే కాలువల కిందో, డ్యాముల కిందో, కాళేశ్వరం కిందో, అక్కడ అట్లాంటి చోట ప్రాజెక్టుల కింద, సాగర్ కింద కానీ, శ్రీశైలం కింద కానీ అక్కడ సాగు చేసుకోవచ్చు. కానీ వరి అది కూడా సజెషనబుల్ కాదండి, సరిపోనే వేసుకోవాలి. వరి తిన్నకాడి నుంచి మనకు డబ్బులు సోదరా, నేను చెప్తున్నాను రైతన్న, ఆ వరి తక్కువ తినాలి, మనం తక్కువ తగ్గించాలి. పండ్లు ఎక్కువ తినండి, పండ్లు ఎక్కువ పండిద్దాం, దాంట్లో లాభాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం మాత్రం కంపల్సరీ చేస్తే ఖర్చు తగ్గిద్ది, అప్పుడు మీకు లాభాలు ఎక్కువ కనపడతాయి. మీకు హళ్ళీకి వెళ్ళి సున్నాగా మీకు ఖర్చు ఎక్కువ పెడుతున్నారు, ఆదాయం తగ్గిపోద్ది. అర్థమైంది కదా మీకు? కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన కమర్షియల్. మీరు సిద్దిపేటలో ఏం అమ్మగలరో వాటికి వెళ్ళండి, పళ్ళ చెట్లు వేసుకోండి, మీ ఇష్టం వచ్చిన పళ్ళ చెట్లు వేసుకోండి. వాటి మధ్యలో 3 ఏళ్ళ వరకే ఆ పళ్ళ చెట్లు క్రాప్ రాదు కాబట్టి కూరగాయలు వేసుకోండి, ఆకుకూరలు వేసుకోండి, అలాంటివన్నీ చేసుకోండి. ఒక 2-3 ఏళ్ళు ఆకుకూరలో కూరగాయలు వేసుకుంటే ఆ తర్వాత పళ్ళ చెట్లు పెరుగుతాయి, వాటి మీద ఆదాయం తీసుకోవచ్చు. చెప్పాను కదా, మళ్ళీ ఎకరంలో 2 ఎకరాల పంట తీయాల, అప్పుడే నీకు మిగిలింది. నేను తీస్తా, చెప్పాను కదా, 10 ఎకరాల్లో 12,000 చెట్లు పెంచుతున్నా. మీరు కూడా చేయండి. నా వీడియోలు చూడండి, ఇక్కడ వీటిలో కూడా ఇప్పుడు చూపిస్తాను నేను, ఇలాంటి వీడియోలు మళ్ళీ తర్వాత చూపిస్తాను నేను. ఈ 1 ఎకరంలో 2 ఎకరాల పంట తీసే మార్గం కనుక ఆలోచిస్తే అప్పుడు లాభాల్లోకి వెళ్ళగలుగుతాం. చెప్తా, అది ఎట్లా చేయాలో కూడా నేను చెప్తాను నేను. ఓకే సార్, ఇప్పుడు రైట్ నౌ అంటే ఏదైనా కూడా మార్కెటింగ్ చుట్టే తిరుగుతుంది. ఈవెన్ రైతులు కూడా నష్టపోదామని పంట వెయ్యరు, దాంతో ఎంతో కొంత సాగు జరగాలి, ఆదాయం రావాలి అన్నటువంటి కాన్సెప్ట్తోనే ముందుకెళ్తారు. రైట్ నౌ మార్కెట్ ట్రెండ్ ఎట్లా ఉన్నది అంటే, ముఖ్యంగా ఏ పంటకు ఎక్కువ డిమాండ్ ఉంది, డిమాండ్ను బట్టి పంట వేస్తే రైతు ఖచ్చితంగా లాభపడతాడు, ఇంకో పంట వేయడానికి ఉత్సాహం చూపిస్తాడు. సో ట్రెండ్ ఎట్లా ఉంది? మా రైతు సోదరులు కూడా ఏం చేస్తామంటే, పలానా ఊళ్ళో వెంకటరెడ్డి ఒకటి సక్సెస్ అయ్యాడంటే అతని పద్ధతిలోనే వెళ్ళిపోతాం. అదే ఆంధ్రాలో అయితే ఒక సుబ్బారావు మంచి పంట వేసి లాభం తీసుకున్నాడంటే ఆ సుబ్బారావు గారు ఏం వేసాడో అటే వెళ్ళిపోతాం, గొర్రెదాటులాగా ఒక పక్కకి వెళ్ళిపోతున్నాం. అట్ట కాకూడదు. మనం ఏదైతే అమ్మగలుగుతామో ఈజీగా ఆ పంటలు మీరు ప్రకృతి వ్యవసాయంలో చేసుకుంటే మనమే అమ్ముకోవాలి సాధ్యమైనంత వరకు. ఎందుకంటే ఇదివరకటి కంటే దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది, రేటు పడనీరు. మన దగ్గర నేను చెప్పాను, నేను లిచ్చీ కాదు డ్రాగన్ ఫ్రూట్ 10 ఏళ్ళ నాడు పండిస్తే నా దగ్గర 50 రూపాయలకు కొనలేదు, బయట 600 రూపాయలు ఉండేది, 500 రూపాయలు ఉండేది ఆ రోజుల్లో డ్రాగన్, నా దగ్గర 50 రూపాయలకు కొనలా. అంటే మార్కెట్లో దళారీ వ్యవస్థ చేతుల్లోకి మనం వెళ్లకుండా సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు ఆ దళారీ వ్యవస్థను తప్పుకోవాలి అంటే మనమే ఏం చేయాలంటే అమ్ముకునే మార్గం చేయాలి. రైతు మనకేం ఇబ్బంది, మన పంట మనం అమ్ముకుంటున్నాం కాయలు కాబట్టి మన ఎవరి పొలం దగ్గర వాళ్ళు అమ్ముకుంటానికి కూడా చేయొచ్చు. లేదా గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర మనం నమ్మకంగా ప్రకృతి వ్యవసాయంలో చేసిన పళ్ళు కనుక నమ్మకం కలిగించగలిగితే వద్దన్నా కొంటారు, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చుకుంటారు. పండ్లకు సంబంధించి కూడా ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది, చాలా మంది పండ్లు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు, పండ్లు ఎక్కువగా విరివిగా కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మాకు ఒక 10 గుంటల ప్లేస్ ఉందండి. 10 గుంటలా? 10 గుంటల ప్లేస్ ఉందండి. ఓకే, విలేజా లేకపోతే జైరాబాద్ టౌన్లోనా? జైరాబాద్ నుంచి 6 కిలోమీటర్స్ లో పొట్టిపల్లి విలేజ్ ఉంది సార్. తెలుసు, విన్నాను. అక్కడండి. అయితే మన ఇంటికి సరిపడే పండ్లు పెంచాలంటే సేంద్రియ పద్ధతులు కొంచెం ఏదైనా చెప్తారేమో? నేను చెప్తా, అర్థమైంది. మీరు ముందు 10 గుంటలకైనా సరే ఒక ఆవు కంపల్సరీ మీకు ఉండాలా. కంపల్సరీ ప్రకృతి వ్యవసాయం చేయండి, కెమికల్స్లోకి వెళ్ళొద్దు. మళ్ళీ మీరు 1/4 ఎకరంలో మీ ఇంటికి కావాల్సిన పంటలు పండిస్తా మళ్ళీ కెమికల్స్కి వెళ్ళారనుకోండి, అడ్డమైన జబ్బులు వస్తాయి, వాటిలోకి వెళ్ళొద్దు. మీరు ఒక ఆవును సంపాదించుకోండి, ఒక ఆవు కొనుక్కోలేకపోతే ఆ నీరెస్ట్ గోశాల నుంచి అయినా సరే అడిగి రచమలాడి బామాలి 2 దూడలను తీసుకున్న పెంచుకుని ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళండి. ఆ ఆవు మూత్రం ఆవు పెండతో ప్రకృతి వ్యవసాయం చేయండి. ముందు మీ 1/4 ఎకరం 10 గుంటల భూమిని సారం తయారు చేసుకోండి. దాంట్లో మీకు కావాల్సిన సీజనల్ కూరగాయలు వేయండి, ఆకుకూరలు వేయండి, కొన్ని పళ్ళ చెట్లు వేసుకోవచ్చు. మీకు 10 గుంటలు అంటున్నారు, 1/4 ఎకరం, ఒక కుటుంబం చాలా ఎక్కువ, 5-6 కుటుంబాలు 10 కుటుంబాలు బతకవచ్చు దాంట్లో పండించిన కూరగాయలతో. మీరు ఏం చేస్తారంటే ముందు సారం చేయండి. 60 సంవత్సరాల నుంచి మనం వాడిన ఈ హరిత విప్లవంలో ఈ కెమికల్స్ మూలన దెబ్బతింది. అందుకోసం మీరు నేల సారం చేసుకుని చక్కగా ఆవును పెట్టుకుని జీవామృతాలు ఘనజీవామృతాలు ఇచ్చుకుంటూ
నేల ఫర్టిలిటీ పెరిగిన తర్వాత మీకు అద్భుతమైన కాపు కాస్తుంది. కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అవి శ్రేష్టంగా ఉంటాయి. మీరు బజార్లో కొన్నది ఏమైందంటే కెమికల్స్లో పండించినాయండి. ప్రకృతి వ్యవసాయంలో నేల సారవంతం చేసుకుంటే ఆ సారవంతమైన నేలలో క్రాప్ కూడా బాగా వచ్చింది. సారం లేని భూముల్లో క్రాప్ రాదు. సారం ఉండాల, నేలలో సారం ఉండాలి. 2.5, 3, 4% సాయిల్ కార్బన్ ఉంటే మీరు ఇష్టం వచ్చిన క్రాపులు పండించుకోవచ్చు, కూరగాయలు కానీ పళ్ళ చెట్లు కానీ. ఆ విధంగా చేసుకోండి. సీజనల్ కూరగాయలు మీరు సీజన్ బట్టి వేసుకోవాలండి. ఒక్కో సీజన్లో ఒక్కొక్క కాయలు వస్తాయి అన్నమాట. చలికాలంలో కొన్ని కాయలు వస్తాయి, టమోటాలు ఒక టైంలో వస్తాయి. ఎండాకాలంలో టమోటాలు తీస్తే రేట్ ఎక్కువ వస్తుంది, పండించగలిగినాడు ఇదనమాట. అలా మీరు ఇన్నోవేటివ్గా చేసుకుని మంచిగా మీకు కావాల్సిన కాయలు ప్రకృతి వ్యవసాయంలో మంచిగా పండించుకోండి. మీరు మామిడి తోట ఉన్నది సార్. ఓకే. నేను ఎక్కువ ఇప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల తోట, ఒక 6 ఎకరాల నుండి. ఎక్కడ? కేసరా, మా విలేజ్ లా. కేసర్. ఓకే. నేను ఒక 3 సంవత్సరాల కింద ఒక 500 మొక్కలు నాటినా సార్. అది క్రాప్ వచ్చి నేను వరి క్రాప్ స్టెప్ పడతా సార్. హలో చెప్పండి సార్. నేను వర్మి కంపోస్ట్ ఎక్కువ పడతా సార్. ఇల్లు కూడా బాగానే వస్తుంది. అయితే నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది సార్. ఇంకా నేను దాన్ని ఒక 3 ఎకరాల మామిడి తోట పెడదాం అనుకుంటాను. పెట్టండి. మీరు పొలంలో ఉంటారా లేకపోతే పట్టణంలో ఉండి కేసర్లు వ్యవసాయం చేస్తున్నారా? అది చెప్పండి నాకు ఫస్ట్. నేను విలేజ్లో ఉంటాను సార్. నేను వెరీ గుడ్. రోజు పొలం వెళ్తారా? నేను దాదాపు లీజ్ ఇచ్చినా కూడా దాదాపు ఒక 4,50,000 వరకు. రోజు పొలం వెళ్తారా సార్? రోజు పొలం వెళ్తారా? రోజు వెళ్తా సార్. నేను దాదాపు వెళ్తే నేను ఒక మాట, నాకు అర్థమైంది మీ సమస్య. మీరేం చేయాలంటే ముందు మీరు బయట నుంచి కొనటం మానేయాలా. మీరు వర్మి కంపోస్ట్ అన్నారు, ఎందుకు మీరు కొనాలా? రైతన్నా నువ్వు ఎందుకు కొనాలి అసలు నాకు చెప్పు. కొనుక్కురావటం దగ్గర నుంచే మనం దెబ్బతిన్నాం. మనకు వద్దు, నేనేం కొనుక్కురాను. 10 ఎకరాల రైతునైనా నాకు 6 ఆవులు ఉన్నాయి, 10 గొర్రెలు ఉన్నాయి, 10 బాతులు ఉన్నాయి. వీటి వేస్టేజ్తో వ్యవసాయం చేస్తా. నేను వర్మి కొన్నాం, నా దగ్గర దరిదాపు 10-12 టిప్పర్లు ఘనజీవామృతం అవుతుంది, 7-8 టిప్పర్ల పెండ అవుతుంది. మీరు కూడా ఒక 2 ఆవులు పెంచుకోండి. మీ వ్యవసాయం 5 ఎకరాలు అనుకో, 2-3 ఆవులు పెంచుకోండి. మీరు బయట నుంచి ఏమి కొనక్కర్లేదు, వాటితోనే తయారు చేసుకోవచ్చు కంపోస్ట్. అసలు ఏమీ కొనకూడదండి. కొనకుండా మీరు కంపోస్ట్ మీరు తయారు చేసుకోండి. అదొకటే కాదు, మీరు బయట నుంచి సాధ్యమైనంత వరకు ఏమి కొనకుండా మీరు మీ పని చేయండి. ఇప్పుడు మీరు చెప్పే కొత్త వంగడాలు మనకి ఎంత ప్లేస్ ఉంటే సరిపోద్ది? ఎంత ప్లేస్లో ఎంత దిగుబడి వస్తుంది? వంగడాలు అంటే వరి వంగడాలు కాదు, నేను చెప్పేది హార్టికల్చరే చెప్తున్నాను. మీరు వరంగల్, హనుమకొండల్లో చక్కగా మీరు టౌన్లో ఏది అమ్మగలుగుతారో అందరూ ఒకటి వేయద్దు. వేస్తే అందరూ మామిడి వేస్తారు, అందరూ ఒకే బత్తాయి వేస్తారు, నల్గొండ బత్తాయి వేస్తారు. అట్లాగే అందరూ ఒక రకంగా వేయకుండా కొంత మార్పుగా ఉండాలి. ఇప్పుడు డ్రాగన్లు వచ్చినాయి, అది కూడా డ్రాగన్లు మళ్ళీ 10 ఏళ్ళ నాడు ఎవరు ఇలా. ఇవాళ మళ్ళంతా నేను 10 ఏళ్ళ నాడే అన్న, నేను కాపిచ్చి చెప్పా. ఇవాళంతా 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా అందరూ ఒకే పంటకు వెళ్లకుండా చూజ్ చేసుకుని కొన్ని మామిడి చెట్లు, కొన్ని సపోటా చెట్లు, కొన్ని జామ చెట్లు ఇట్లాంటివి పెంచుకుని వాటి మధ్యలో ఆవకాడోలన్నీ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే కాఫీ పండిస్తున్నాను, తెలుసా మీకు? మన హైదరాబాద్లో 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. నేను నా తోటలో కాఫీ పండిస్తున్నా. మీరు కూడా హార్టికల్చర్ క్రాపులు ముందేసుకుని 3-4 ఏళ్ళ వరకే వాటిని పెంచుకుని వాటి మధ్యలో కాఫీ, నేను మెకడమియా వేస్తా. మెకడమియా అంటే 1 కేజీ మెకడమియా పప్పు జీడిపప్పు లాగా ఉంటుంది, 3,000 రూపాయలు అయింది. ప్రకృతి వ్యవసాయం చేయాలా. మీరు పెద్ద చెట్లు ముందు పెంచుకుని వాటి మధ్యలో మెకడమియా ఇలాంటి వెనిల్లా పెడతానండి. ఐస్ క్రీమ్ వెనిల్లా ఉంది కదా, వెనిల్లా చెట్లు పెడతాను నేను ప్రయోగ దశలోనే ఉన్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, ప్రమాణంగా పెరుగుతున్నాయి. మీరు కూడా డైవర్సిఫైడ్ మీ దగ్గర ఉన్న టౌన్లో ఏ అమ్మగలుగుతారో ఆలోచించండి, అయ్యే పెట్టుకోండి. డ్రాగన్ లాంటి, ఆవకాడో లాంటి అట్లా పెట్టుకుని మీరు ఆదాయంలోకి వెళ్ళండి. ఎపిసోడ్తో పాటు రైతు సోదరులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.